ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అందుకాయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చి ఉన్న ప్రతి వానికి క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ప్రియదేవునికి బిడలారా, లూకా సువార్తలో లూకా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏవైతే ఆయన తన అనుభూతితో తెలుసుకున్నారో దానిని ఈరోజు మనకు ఈ 11వ అధ్యాయంలో మొదటి 4 వచనాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇందులో యేసు ప్రభుకున్న అలవాట్లు, ఆయన అనుదినము ప్రార్థించేటటువంటి అనుభూతి కలిగిన ఒక ఔన్నత్యమైన ప్రార్థన పరుడు, పరమ తండ్రితో అనుక్షణము మాట్లాడే అనుభవము యేసు ప్రభు వారికి ఉండేది. మనకున్నటువంటి అనుభవము అనేక మంది ప్రజలతో మాట్లాడడం, అనేక విషయాల గురించి మాట్లాడడం ఇదే. కానీ యేసు ప్రభు వారు ఈ లోకంలో ఏమి జరిగినా తన తండ్రికి చెప్పడం అనేది తనకున్నటువంటి అలవాటు. సో అనుక్షణము ఆయన ప్రార్థనలు తన సమయాన్ని గడిపేవాడు. ఆయన ప్రార్థన చాలించిన తర్వాత తన శిష్యులు తన దగ్గరికి వచ్చి, అయ్యా, రోజు మేము చూస్తున్నాం, చాలాసేపటి వరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మాకును ప్రార్థన చేయడం నేర్పించండి. ఎందుకంటే యోహాను తన శిష్యులకు కూడాను అలాగే ప్రార్థన నేర్పించాడు. వారు ఎంతో చక్కగా ప్రార్థన చేయగలుగుతున్నారు. ఎందుకంటే ప్రార్థన అనేది పరలోకపు తండ్రితో సంభాషణ కనుక ఎలా మేము ప్రార్థన చేయాలో నేర్పించండి అయ్యా అని వారు యేసు ప్రభును కోరుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వారికి చక్కని కొన్ని మాటలు నేర్పిస్తున్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో మీ తండ్రి ఉన్నాడు కనుక, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని చెప్పవలెను. మొట్టమొదటిగా పరలోకపు తండ్రిని మహిమపరచడం, స్తోత్రించడం, ఘనపరచడం అనేది మన ప్రార్థన యొక్క అంశంలో మొదటిది అయి ఉండాలి. మనం కళ్ళు మూసుకొని ఇది ఇచ్చే ప్రభువా, అది ఇచ్చే ప్రభు అని అడగడం కాదు, కానీ మన పరలోకపు తండ్రి యొక్క ఔన్నత్య నామాన్ని, ఆ పరిశుద్ధ నామమును మనం ఉచ్చరించి మన అపవిత్రమైన జీవితాలను పరిశుద్ధత కోరుకొని ఆ మాట ఉచ్చరించడానికి మనలో అర్హత సంపాదించుకోవాలి. పరలోకపు తండ్రికి మనము తండ్రి అని పిలవాలంటే ఆ పరలోకపు తండ్రి బిడ్డలు ఎలా ఉండాలో ఆ అనుభూతి మనం ఉండేటట్లుగా చూసుకోవాలి. చాలాసార్లు దేవునికి మనకును సరైనటువంటి పొందిక ఉండదు. మన జీవితాలు అధ్వానంగా ఉండి తండ్రి తండ్రి అని కేక వేస్తూ ఉంటారు చాలామంది. మీరు పవిత్రపరచబడుకొనక, మిమ్మను శుభ్రపరచుకొనక, మీ నోటి మాటలు శుభ్రపరచుకొనక ఎంత కేకలు వేసినా ప్రయోజనము ఏమీ లేదు. అందుకే ఫస్ట్ మన హృదయాల్లో మనం ఒక ప్రశాంతతమైన అనుభూతిలోనికి రావాలి. అందుకే మోకరిల్లడం,
చేతులు జోడించడం, కళ్ళు మూసుకోవడం అనేటటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యాన్ని పాటించాలి. ప్రార్థన చేసినప్పుడు విచ్చలవిడితనం అది మంచిది కాదు. పరలోకమందున్న దేవుని ఎదుట పెద్దలే, కెరూబులే, దూతలే వణుకుతూ ఉంటారు. కానీ భూలోకంలో ఉన్నటువంటి సామాన్యమైన మనిషి జోబిలో చేయి పెట్టుకొని చేతులు జోడించి విచ్చలవిడిగా నిలబడి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. వారు దేవునికి కేర్ చేసే వ్యక్తులు కారు. కానీ మా ప్రార్థన దేవుడు వింటున్నాడు లే అని అహంకారంతో దేవునికి చెప్పే స్థితి కలిగి ఉంటున్నారు. ప్రార్థనలో ఇలా చేయకూడదు. ప్రార్థించినప్పుడు మనము ప్రార్థించే ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. తన నామమే పరిశుద్ధమైన నామము. పరిశుద్ధ నామానికి మనము పరిశుద్ధమైన ఆ పదము మన నోట ఎత్తినప్పుడు మన స్థితిగతులు సరిచేసుకోవాలి. మనలో ఆ విధేయత, మనలో లోబడి తత్వము ఆయన చూడాలి. ఎందుకంటే వినయము గల వారిని, దీనులైన వారి యొద్ద ఆయన నివసించే దేవుడు, వారిని ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. సో ఆయన పరిశుద్ధ నామాన్ని మనం పెదవులతో ఉచ్చరించినప్పుడు మరొక మాట మనం పలకాలి, నీ రాజ్యము వచ్చును గాక. అంటే దైవ రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో ఆనందమైనటువంటిది అయి ఉన్నది. కనుక నీ రాజ్యము మా బ్రతుకుల్లోనికి వచ్చును గాక. నీ నీతి జీవితము, మీ యొక్క సమాధానకరమైన జీవితము, మీ పరిశుద్ధాత్మలో పరిపూర్ణ జీవితము మా జీవితానికి కలుగునుగాక, వచ్చునుగాక అని మనము సంబోధించాలి. అలాగే మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము అని ప్రార్థన చేయాలి. మాకు కావలసిన అనుదిన ఆహారము, గమనించండి, ప్రార్థన చేసినప్పుడు మనకు ఏదైతే అవసరమై ఉన్నదో అది ప్రభుకు మనము చెప్పాలి. ఎందుకంటే ఉదయాన పక్షులు లేచి ప్రభును స్తుతిస్తుంది. వాటికి వాస్తవంగా పంట పండించే పొలాలు లేవు, ధనాన్ని దాచుకునేటటువంటి అలాంటి స్థావరాలు లేవు. కానీ ఉదయాన వాటి గొంతు విప్పి వాటి భాషలో దేవుని స్తుతించినప్పుడు ఆకాశ గగన సీమలో వాటిని ప్రభు తోడుకొని వెళ్ళి, వాటికి ఏ వాహనాలు లేదు, దూరంగా కొండల ప్రాంతానికి అది ఎగిరి వెళ్ళడానికి, ఎక్కడ కాయలున్నాయో పండ్లున్నాయో ఆ చోటు చూపించడానికి ఎలాంటి గైడ్స్ లేరు. కానీ ఉదయకాల సమయంలో అది చేసిన ప్రార్థన ఫలితంగా వాటికి కావలసిన అనుదిన ఆహారము ప్రభువే దానికి సమకూరుస్తున్నాడు. కనుక అవి చక్కగా సాయంకాలం వరకు తిని మనకు అందని చక్కనైన ఫలాలు వాటికి దేవుడిస్తున్నాడు. ఎందుకంటే అది దేవుని స్తుతిస్తుంది. కనుక ఈరోజు ఎందుకు ప్రజలు అడుక్కుంటున్నారు అంటే, దేవునికి ప్రార్థన చేయక, దేవుని స్తుతించక, ఎవరు ఏదైనా పడేస్తే అది తినేసి జీవితాలు గడుపుతున్న వారు దేవుని స్తుతించరు. స్తుతించని జీవితాలకు దేవుని దీవెనలు కలగదు. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు మనం ప్రార్థనలో మన అనుదిన ఆహారము దయచేయమని మనము దేవునికి స్పష్టమైన రీతిగా అడగాలి. దేవునికి మనం ప్రార్థించినప్పుడు మన అవసరత గురించి, అనుదిన ఆహారం అంటే కేవలం భోజన పానమే కాదండి, ఆ దినానికి మన అవసరతలన్నీ కూడా ప్రభుకు మనం చెప్పాలి. బైబిల్లో ఒక మాట ఉంది కదా, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఎందుకంటే మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవి మీ దేవునికి
ఎరుగును అని చెప్పి వాక్యం ద్వారా మనం వింటాం. సో దేవునికి మన అక్కర్తల గురించి తెలుసు కనుక మనం మన అనుదినము ఈ దినానికి ఏది కావాలో అది ప్రభువుకు మనము లేచి ప్రార్థించినప్పుడు అది చెప్పగలగాలి. ఆ అనుదినానికి ఆ దినానికి ఏం అవసరమో ప్రభువుకు చెప్పగలిగితే అది ఆహారమే కానీ, వస్త్రమే కానీ, మన అవసరతలే కానీ, అది ఎలాంటి పరిస్థితుల గురించి మనము ఆయనకి అడుగుతున్నాం, ప్రతిరోజు మనం ప్రభువుకు ప్రార్థనతో అడగాలి. చాలామంది రోజు ప్రార్థన చేయడం అవసరమా అంటారు. రోజు ఒక వ్యక్తి తన ఉదయాన తను పరిశుభ్రంగా ఉండాలని తను చేయాల్సినటువంటి ఉదయ కాలకృత్యాలు చేయడం మానుకుంటారా? ఉదయాన తను తినాల్సిన స్వల్పాహారాన్ని, అల్పాహారాన్ని, ధ్యాన భోజనాన్ని మానుకోగలరా? అలా చేయలేం కదా. మనను మనం శుభ్రపరచుకుంటాం. ఉదయాన స్వల్పాహారము, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మరలా భోజనం, ఎలా అయితే ఒక క్రమముగా చేస్తాము, ప్రభువుకు మనం అడిగినప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఏ దినానికి ఏది కావాలో అది ఆయనకి మనము చెప్పాలి. ఆయన వద్ద నుంచి అది మనము పొందుకోవాలి. అదేవిధంగా ప్రభువారు మరొక అద్భుతమైన మాట నేర్పించారు. మేము మా కచ్చి ఉన్న ప్రతి వానికి క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. యేసు ప్రభువారు ఈ యొక్క మాటను చాలా విలువైన మాట నేర్పించాడు. చాలామంది వారికి ఎవరైనా పడక మాట్లాడినప్పుడు, గొడవపడినప్పుడు వారికి క్షమించలేరు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మమ్మను మాత్రం క్షమించమంటారు. అది సరైన ప్రార్థన కాదు. ముందు ఎవరితో అయితే నీకు గొడవలు ఉన్నాయో, ఎవరితో అయితే నువ్వు శత్రుత్వం కలిగి ఉన్నావో, నీకు గిట్టని వారికి నువ్వు క్షమించగలిగినప్పుడే నీ పాపాలు ప్రభు క్షమిస్తాడు. ఇది ప్రభు నేర్పించిన మాటను. అలాగే ఊహించని రీతిగా కొన్నిసార్లు శోధనల్లో పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనము బలహీనతల్లో పడిపోతూ ఉంటాం. సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాం. యేసయ్య మనం ప్రార్థించినప్పుడు ఇలా ప్రార్థన చేయడానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మమ్మను శోధనలకి తేకుము. అయ్యా, మాట్లాడినా, నడిచినా, ఎటు వెళ్ళినా అనేకమైన శోధన శ్రమలు ఆవరిస్తుంది కనుక శోధనలోనికి మమ్మను తేక కీడు నుంచి లేక దుష్టు నుంచి మమ్మను తప్పించు. దుష్టుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. చాలామంది సున్నితంగా ఒక పదం వాడతారు. ఆ దినము గనక కష్టం వెంట కష్టం వారికి వచ్చినప్పుడు ఉదయాన లేచి ఎవరి ముఖము చూసామో ఈరోజంతా మాకు కష్టాలే అని అంటారు. ఎవరు ముఖం కాదు, దేవుని ముఖం చూడండి. దేవునికి ప్రార్థన చేయండి. అప్పుడు ఏ కష్టాలు మీ దరి చేరకుండా తప్పించగలిగిన వాడు దేవుడు, రక్షించగలిగిన వాడు దేవుడు, సహాయము చేయగలిగిన వాడు కూడా దేవుడు. కనుక యేసయ్య నేర్పించిన ఈ ప్రార్థన మనము గనుక ప్రతిరోజు చేయగలిగితే మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. రండి, శ్రమలో తలలుంచుకొని నేర్చుకున్న ఈ మాటలు మనము మన జీవితాల్లో దేవుడు స్థిరత్వంగా ఉంచాలని ప్రార్థించుదాం. పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు నేర్పించిన ఈ విలువైన ప్రార్థన మా జీవితాల్లో అలవర్చుకొని ప్రభువా, మా ప్రార్థన తీరు ఎలా ఉండాలో అలాగున చేయడానికి కృపనివ్వండి. మీ కరుణ కటాక్షం మాకు దయచేసి ప్రతి అవసరతలను మీరే తీర్చి మీ మహిమ కొరకే మమ్ములను వాడుకునుమని కృతజ్ఞత స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.